హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిన్నీస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేనప్పుడు, మనకి ఓన్లీ టమాటాస్ మాత్రమే ఇంట్లో కనిపిస్తున్నప్పుడు ఏం కర్రీ చేయాలో తెలియదు అని అన్నప్పుడు మీరు ఇట్లా టమాటా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు దీన్ని ఎయిర్ టైట్ సీట్ కంటైనర్లో కూడా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. మార్నింగ్ పూట టిఫిన్స్ కానీ లేకపోతే లంచ్ బాక్స్ కానీ మీకు ఏం ప్రిపేర్ చేయాలో తెలియనప్పుడు కూడా ఈ టమాటా గ్రేవీని రైస్తో పాటు వేసి టమాటా రైస్ లాగా చేసి పెట్టేసేవచ్చండి. ఇంకెందుకు ఆలస్యము, ఈ టమాటా రైస్ని ఎలా చేయాలో చూపిస్తాను రండి. నేను క్యాండ్ టమాటాస్ తీసుకుంటున్నానండి. ఇది 400 grams క్యాండ్ టమాటా. మీకు దగ్గర ఇలా క్యాన్ కానీ టిన్ కానీ లేదు అని అంటే మీరు నార్మల్ టమాటాస్తో కూడా చేసుకోవచ్చు. అవి 6 టమాటాలు వస్తాయండి అప్రాక్సిమేట్గా. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక మనం తాలింపు దినుసులు వేసుకుందామండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను శనగపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలని తుంపి వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలని నేను 3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే మీరు కూడా మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. మనకి కారము ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయల వల్లే వస్తుందండి. ఇవన్నీ వేసుకున్నాక ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని, వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, అవి దీంట్లోకి యాడ్ చేసేసుకొని తాలింపు మొత్తం టమాటా గ్రేవీకి పట్టేలాగా కలుపుకోండి. మీరు మామూలు టమాటాలు వాడుతున్నట్లయితే కనుక టమాటాలని వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుని అవి మొత్తము ఇట్లాగా పేస్ట్ లాగా అయ్యేలాగా వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మీకు ఇలా గ్రేవీ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. టమాటా మొత్తం సాఫ్ట్ అయ్యి ఇట్లా పేస్ట్ అయ్యి ఆయిల్ మొత్తం సపరేట్ అవుతూ ఉంటుందండి. ఇట్లా ఆయిల్ సపరేట్ స్టార్ట్ అయ్యి మీకు టమాటాలో ఉన్న నీరు మొత్తం పోయింది అని అనుకున్నప్పుడు 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం కలుపుకొని ఆయిల్ మొత్తం మళ్ళీ కారం కూడా ఆ టమాటాకి పట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. అంతే. దీంట్లో ఇప్పుడు మనము ఒక 2 రెబ్బల కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైన వేసుకుని ఒకసారి కలుపుకున్నారంటే అంతే, ఎంతో రుచికరమైన టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి. దీన్ని మీరు టమాటా కర్రీ అన్నంలోకి వేసుకొని కలుపుకొని తినొచ్చు. అలా కాదు అని అంటే రైస్ని పొడి పొడిగా చేసుకొని మనం పులిహార కలుపుకుంటాం కదండి, ఆ స్టైల్లో టమాటాకి మీకు ఎంత కావాలో ఎంత క్వాంటిటీకి ఆ క్వాంటిటీకి తీసుకొని రైస్ దాంట్లో వేసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నా సరిపోతుందండి. మీకు టమాటా రైస్ లాగా అవుతుంది. అలా కాదు అని అంటే టమాటా కర్రీ లాగా కూడా తినొచ్చు అనమాట. ఎంతో టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 3 to 4 days ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 3 to 4 days ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.